హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డాక్టర్ లోషాస్ ఛానల్. నేను మీ డాక్టర్ లోషపావని చిత్రాడ. ఈ వీడియోలో మనం అలైనర్స్ని ఏ విధంగా యూస్ చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీరు అలైనర్స్ ట్రీట్మెంట్ని ఓకే చేసుకున్న తర్వాత పేషెంట్ని డిఫరెంట్ యాంగులేషన్స్లో పిక్చర్స్ని తీయడం జరుగుతుంది. ఆ తర్వాత 3D స్కాన్ చేయడం జరుగుతుంది. అంటే నోట్లో ఎటువంటి ఇంప్రెషన్ మెటీరియల్ ఆర్ ఇంప్రెషన్ ట్రేస్ ఏమీ పెట్టకుండా స్పెషల్ లైట్ సహాయంతో 100% ప్రెసైజ్గా స్కాన్ చేసి ఆ స్కాన్ ఆధారంగా పేషెంట్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ట్రీట్మెంట్ నుంచి, అంటే ట్రీట్మెంట్ తర్వాత తన స్మైల్ ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది దృష్టిలో పెట్టుకొని మీకు ట్రీట్మెంట్ ప్లాన్ని సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఆ ట్రీట్మెంట్ ప్లాన్ కూడా ఒక 3D యానిమేటెడ్ వీడియో సహాయంతో ఇప్పుడు నోట్లో మీ టీత్ కండిషన్ ఎలా ఉంది, ఆఫ్టర్ ట్రీట్మెంట్ మీ పళ్ళ పొజిషన్ ఎలా మారుతుంది అనేది పేషెంట్కి చూపించడం జరుగుతుంది. అది చూపించిన తర్వాత కూడా పేషెంట్ వేరే ఏమైనా చేంజెస్ కోరుకుంటున్నారు, ఆ చేంజెస్ని కూడా ట్రీట్మెంట్ ప్లాన్లోకి ఇన్కార్పొరేట్ చేసి పేషెంట్కి కస్టమైజ్ ట్రీట్మెంట్ అనేది రెడీ చేయడం జరుగుతుంది. ఇదంతా చూసి పేషెంట్ ట్రీట్మెంట్కి ఓకే అనుకున్న తర్వాత ఒక 3D ప్రింటర్ సహాయంతో అలైనర్స్ని ప్రింట్ చేస్తారు. పేషెంట్ యొక్క ప్రాబ్లం అండ్ సివియారిటీని బట్టి నెంబర్ ఆఫ్ ట్రేస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ ట్రేస్ కూడా నంబరింగ్ సిస్టమ్ని బట్టి 1, 2, 3 అని డిఫైన్ చేసి ఉంటాయి. పేషెంట్ ఈచ్ ట్రే, అంటే ప్రజెంట్ 1 సెట్ ఆఫ్ ట్రే వాడుతున్నారు అనుకోండి, 14 డేస్కి ఆ ట్రేస్ అనేవి చేంజ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఏజ్ విషయానికి వస్తే ఇది 13 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ బోన్ కండిషన్ కనుక బాగుంది అంటే 50 ఇయర్స్ వరకు కూడా ఈ ట్రీట్మెంట్ని తీసుకోవచ్చు. అండ్ కాస్ట్ అనేది నెంబర్ ఆఫ్ ట్రేస్ని బట్టి ఉంటుంది. అంటే ప్రాబ్లమ్ని బట్టి అండ్ సివియారిటీని బట్టి నెంబర్ ఆఫ్ ట్రేస్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ నెంబర్ ఆఫ్ ట్రేస్ని బట్టి కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ అలైనర్స్ని ప్రతిరోజు 21 to 22 అవర్స్ వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఓన్లీ బ్రష్ చేసేటప్పుడు ఇంకా తినేటప్పుడు మాత్రమే తీయాలి. అండ్ మీకు ఇచ్చే అలైనర్స్ని ఒక ప్రొటెక్టివ్ బాక్స్లో పెట్టి ఇవ్వడం జరుగుతుంది. సో అలైనర్స్ని మీరు తీసినప్పుడు ఆ బాక్స్లో పెట్టుకుంటే సేఫ్గా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ మీకు ఒక రిటెన్షన్ అప్లయన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఈ రిటెన్షన్ అప్లయన్స్ అనేది ఎందుకు అంటే ఈ కొత్త పొజిషన్లో టీత్ అలా ఉండిపోవడానికి, ఇంకా కొత్త బోన్ ఫామ్ కావడానికి ఈ రిటెన్షన్ అప్లయన్స్ని పెట్టుకోవాలి. అండ్ ఈ మధ్యలో ఫాస్ట్ ట్రాక్ అలైనర్స్ అని వచ్చాయండి. అంటే ట్రీట్మెంట్ తొందరగా కంప్లీట్ అవ్వడానికి ఈ ఫాస్ట్ ట్రాక్ అలైనర్స్ అనేవి యూజ్ అవుతాయండి. సో ఈ కొత్తగా వచ్చిన మోడర్న్ టెక్నాలజీని యూజ్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ డిజైర్డ్ స్మైల్ని మీరు పొందవచ్చు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.